నిజమైనటువంటి దేవుణ్ణి మనము వస్తు సముదాయాలతో అంటే ఈ భూ సంబంధమైన వస్తువులతో దేవుని సంతోషపరచలేము. కాబట్టి దేవుని సంతోషపరచాలంటే ఏదో మన ఆస్తి ఇస్తే, మన ఐశ్వర్యం ఇస్తే, ఏదో కొన్ని జంతువులు ఇస్తే, లేకపోతే కొన్ని ఫలాలు తీసుకెళ్ళి ఇస్తే, దేవా నీ అనుగ్రహం నాకు కావాలి అంటే అది రాదు. అది మన ఆత్మ సంతృప్తి తప్ప దానివల్ల ఏ ఉపయోగమో లేదు. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అంటే మన హృదయాన్ని కోరుతున్నాడు, మన జీవితాన్ని కోరుతున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడతారో, ఎవరి పాపం అయితే క్షమించబడతాయో, ఎవరైతే యథార్థమైన జీవితం జీవిస్తారో వారు నిజమైన ఆశీర్వాదంలోనికి వస్తారు. ఈ లోకంలో చాలా మందికి బోల్డ్ ఆస్తి ఉంటుంది, చాలా ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వారికి ఉన్నది ఏంట్రా అంటే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి వారి జీవితం ఏమైందో వారికి తెలియదు. వారు ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత కాలము తింటారు, త్రాగుతారు, సుఖిస్తారు, కానీ ఒక దినాన్ని ఏం జరుగుతుందో వారికి తెలియదు. అయితే దేవునామనికి వందనాలు. పరిశుద్ధమైన గ్రంథములు బైబిల్లో మనుషుడు ఎక్కడి నుండి వచ్చాడో, మనుషుడు ఎక్కడ ఎలా జీవిస్తాడో, మనుషుడు ఎలా బ్రతుకుతాడో, మనుషుడు ఎక్కడ ఉంటాడో కూడా పరిశుద్ధమైన గ్రంథంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇప్పుడు సహోదరుడు వంశీ, సహోదరి ఎస్తేర్ రాణి, వారిద్దరూ వివాహం అయ్యింది. వారిద్దరు వివాహం అయిన తర్వాత ఆ గర్భఫలం దేవుడు ఇచ్చాడు. మరి ఆ గర్భఫలంలో దేవుడు ఎలాగా మనుషుని పెంచాడో ఎవరికి కూడా తెలియదు. కానీ బైబిల్లో ఏమని రాయబడిందంటే యోబు గ్రంథంలోనికి రండి. ఆ యోబు కంటే చూడండి, కీర్తనలు 139వ అధ్యాయంలో, కీర్తనలు 139 ఇక్కడ దావీదు అంటాడు 14వ వచనం. వంశీ బైబిల్ లేదా? బైబిల్ ఉండాలి. చాలా మంది క్రైస్తవులు కనపడుతున్నారు కానీ బైబిల్ కనపడట్లేదు. బైబిల్ ఉండాలి. మంచిది, చాలా సంతోషం. నువ్వు కాదు, పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని చేతిలో, మన చేతిలో ఉండాలి. బైబిల్ లేకుండా ఎక్కడికి క్రైస్తవులు చూడు, మా దుర్గక్కే తేలేదు. మీరు అనుకోవచ్చు మీ వాళ్ళకే చెప్పట్లేదు, మా వాళ్ళకి ఏం చెప్తున్నారు. అందుకే ముందు మా వాళ్ళకే చెప్పాలి. రైట్. 139వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ చూడండి, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఈ కూడిక ఏంటి? కృతజ్ఞత కూడిక. ఎందుకు కృతజ్ఞత కూడిక? ఎందుకు? ఏమండి, తాగుబోతూ తాగితే సంతోషం, ఏమండి సీరియల్స్ చూస్తే సంతోషం కదా. కానీ ఇది ఎందుకు? ఏం కృతజ్ఞత ఇది? ఏ మనుషుడు చేయలేని గొప్ప పని దేవుడు చేశాడు. ఏ వస్తువులైనా కొనుక్కోవచ్చు, కానీ పిల్లలు కొనుక్కుంటారా? చెప్పండి, ఎవరైనా కొంటారా? ఇది ఏ కొట్లోగా దొరుకుతాయా? ఏమండి, మనవరాలు దొరికిందా? ఉయ్యాలు దొరికింది, బంగారం దొరికింది, సెల్ ఫోన్ దొరుకుతాయి, ఏమండి కోడలు కూడా దొరికింది. కానీ మనవరాలు కొనుక్కోవచ్చా? ఎక్కడ కొంటారా? ఎక్కడ కొనలేము, ఎవరు కూడా ఇవ్వలేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. చూసారా, అనేక మందికి దినాల్లో పిల్లలు లేక వారి ఆస్తి ఉండి, ఐశ్వర్యం ఉండి, ఎంతో ఆస్పర్చుడు తిరుగుతూ వారు పిల్లల కోసం తిరుగుతూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకు ఆస్తి లేకపోయినా, ఏమి లేకపోయినా దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఏమిచ్చాడు? గర్భ ఫలం ఇచ్చాడు, బహుమానం. ఏంటండి ఈ బహుమానాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడాలి. ఎందుకని? ఈ పిల్లలు మన పిల్లలు కాదు, మనకి ఇచ్చిన పిల్లలు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. దేవుడు కొంతకాలం మనతో ఉండడానికి వారిని మనకేం చేశాడు? ఇచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లల్ని మనం ఏం చేయాలి? ఏమండి, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళు రౌడీలుగా తయారు చేస్తారు, కొంతమంది తాగుబోతులుగా తయారు చేస్తారు, కొంతమందిని వ్యభిచారులుగా తయారు చేస్తారు. ఎవరిని బట్టి?
ఎవరిని బట్టి పాడవుతారు? తల్లిదండ్రులను బట్టే పాడవుతారు. ఇప్పుడు మీ అమ్మాయి ఆస్వాదించబడాలన్నా, మీ అమ్మాయి దీవించబడాలన్నా ఎవరు చూస్తారు? ఎవరిని చూస్తారు? అమ్మా నాన్నలే చూస్తారు. నేను ఈ మధ్యలో నాకు ఒక వీడియో పంపారు ఎవరో, నీలాగే ఒక అబ్బాయి ఉన్నాడు, ఎస్తేరమ్మలాగే ఉంది, ఒక అబ్బాయి అంటే అమెరికాలో. ఆ తండ్రి ఏం చేశాడంటే భార్య తలను ముద్దు పెట్టుకున్నాడు. ఈ పిల్లోడు వాళ్ళ అమ్మని ఇలా పిలిచి మళ్ళీ తల మీద ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ఈ తండ్రి ఏం చేశాడంటే భార్య తల మీద చెయ్యేసి రుద్దాడు. ఇలాగా రుద్దగానే ఈ చిన్నపిల్లోడు కూడా సంవత్సరం కూడా లేదాడు, వాడు ఏం చేశాడు? వాళ్ళ అమ్మని రమ్మని తల మీద ఏం చేశాడు? చెయ్యేసి రుద్దాడు. తర్వాత ఈయన ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని తలతో ఇలా గుద్దాడు. భార్యని ఏం చేశాడు? తలతో గుద్దే. ఈ చిన్నోడు కూడా చూసి ఏం చేశాడు? గుద్దాడు. అంటే ఎవరు చెప్పారా? ఎవరు చెప్పలా, కానీ చూసి నేర్చుకున్నారు. అలాగే పిల్లలకి మనం నేర్పే ముందు మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఈ పిల్లలు పెంచడం అనేది చాలా కష్టంతో కూడింది. ఎందుకంటే వారు గొప్పవారు అవ్వాలి, వారు ఆస్వాదించబడాలి, వారు దీవించబడాలంటే తల్లిదండ్రులు దైవికమైన క్రమంలో ఉండాలి, భక్తిలో ఉండాలి, ప్రార్థనలో వారు ఉండాలి, దేవునిందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే కీర్తన అంటాడు, నీవు కలుగు చేసిన విధములు చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నాయి. ఇప్పుడు మానవ శరీరంలో నరాలు ఉన్నాయి. ఈ నరాలనంట ఒకదానికి ఒకటి ముడేస్తే భూమిని 8 సార్లు చుట్టొచ్చండి. ఎన్నిసార్లు అండి? 8 సార్లు నరాలు, చిన్న నరాలు, పెద్ద నరాలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ ముడేస్తే భూమి ఎంత ఉంటుందండి? విశాలమైన. అంత దాన్ని తీసుకొచ్చి దేవుడు 6 అడుగుల్లోనూ ఎంత బెత్తడా జానడా అందులో పెట్టాడు దేవుడు. చూసారా? చూడండి, అందుకనే నీవు మనుషుడి యొక్క జీవితమే ఒక అద్భుతం. మనుషుని యొక్క జీవితమే ఒక అద్భుతం. అందుకే మన కళ్ళు కావచ్చు, మన యొక్క థంబ్స్ కావచ్చు, ఇవి ఎవరికి సరిపోవు. ప్రపంచంలో ఎవరికి కూడా సరిపోవు. అందుకే మన ప్రత్యేకమైన వారు. అందుకే బైబిల్ ఏం చెప్తుంటే నరుణ్ణి అంటే దేవుడు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు. మన ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలిక. దేవుడు ఎలాగున్నాడు? ఏదో వేరే ఆకారంలో లేడు దేవుడు. మనం ఎలాగైతే ఉన్నామో దేవుడు అలాగున్నాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, గర్భఫలం యెహోవా బహుమానం. కాబట్టి మీ పిల్లలు మీకు దేవుడు ఈ గర్భఫలాన్ని ఇచ్చాడు కదా. మీ అమ్మ నాకు ఫోన్ చేసింది, 8వ నెల అవగానే ఫోన్ చేసింది, 6వ నెల ఫోన్ చేస్తుంది. ఆవిడ ఎప్పుడు పోయి అర్ధరాత్రి ఫోన్ చేస్తుంది, అపరాత్రం ఫోన్ చేస్తుంది. ఆవిడ కష్టం వస్తే ఫోన్ చేసి, అన్నయ్య గారు మా అమ్మాయికి నొప్పి వస్తుందండి. ఒకసారి ఇదే రా బాబు, నేను ఎక్కడో మీటింగ్లో ఉన్నా, నొప్పి వస్తుందా ప్రార్థన చేయమంది. ప్రార్థన చేసిన తర్వాత అరగంటకు పోయి గ్యాస్ నొప్పి అంటే అండి అంది. సరే బాగుందా అంది. మళ్ళీ 10 రోజులకి రావలేదు, వారంతో మళ్ళీ ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఏం చేసింది, నేను ఎక్కడో మీటింగ్లో ఉన్నాను, అన్నయ్య గారు డెలివరీ అయిపోతుందంట, పిల్ల బతకదంట, ఏమో చెప్పలేము అని అన్నారు. బతుకుతారో బతకరో 24 గంటలు. నేను ఎక్కడో మీటింగ్లో ఉన్నాను. అక్కడ పాస్టర్ గారితో చెప్పాను, అయ్యా ప్రార్థన చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి పోయింది ఇది కాబట్టి అవసరం. ప్రార్థన చేసిన తర్వాత వీడు మళ్ళీ అంది, అన్నయ్య గారు 24 గంటలంట అంది. 24 గంటలు చూస్తాను, ఇప్పుడు ఫోన్ వద్దని. అవసరం అయిపోయింది కదా, ఫోన్ మానేసింది. 2 రోజులు 3 రోజులు అయింది. మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, ఎప్పుడు నాకు ఫోన్ చేసింది, ఈ బుడ్డదానికి తడిగుడ్డ పెడతాము, ఏమో అవ్వకుండా నాకు ప్రార్థన చేయండి అంటున్నారు. ఫోన్లే చెప్పింది, చాలా సంతోషం. చూసారా? కాబట్టి మన దేవుడు అసాధ్యమైంది సుసాధ్యం చేస్తాడు. కాబట్టి ఆ నాగమణమ్మ నేను అనుకున్నాను, ప్రభా మరి ఇది ఇంత సమస్యల్లో వెళ్తుందేమి, కాబట్టి మీరు ఖచ్చితంగా సహాయం చేయండి. దేవుడు కష్టం ఉన్నా తీసుకెళ్ళాడు, ఆ బాధలు కూడా తీసుకెళ్ళాడు. కనుక ఈ సమయాన్ని మనం అందరం దీనికి వచ్చాం, ఆనందించడానికి వచ్చాం. కాబట్టి మన దేవుడు వీళ్ళ కుటుంబపక్షంగా గొప్ప కార్యాన్ని చేశాడు కదా. కాబట్టి ఆ పిల్ల 8వ నెల కాబట్టి 8వ నెల, ఆ 8వ నెల ఆవిడంటే బ్రతకడం కష్టమండి అంది. కానీ దేవుడు ఏం చెప్పాడు? బ్రతికించి చూపించాడు.
దేవుడు ఏదైనా చేయగలడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో, విశ్వసిస్తారో, లేని వాటి ఉన్నవాటిగాను, ఉన్నవాటి లేని వాటిగా చేసే దేవుడు. అందుకే మన దేవుడు ఎవరండి? సజీవుడైనటువంటి దేవుడు. ఏ దేవుడు? సజీవుడైన దేవుడు. ఆ దేవుడిలో జీవం ఉంది. ఆ జీవమే ఈ రోజున డాక్టర్స్ చేయలేంది, మనుషులు చేయలేంది, వాళ్ళ అమ్మ కూడా చేయలేంది. ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అందుకే దేవునికి ఏం చేయాలి? మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే ఇక్కడ దావీదు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను కలుగు చేసే విధం చూడగా నాకు భయము ఆశ్చర్యం కలుగుతున్నది, కాబట్టి నేను నీకేం చేస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 15వ వచనం చూడండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలం విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటైనా కాక మునిపే నా దినములను నీ గ్రంథములో లిఖితములాయను. కాబట్టి ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమి యొక్క చూడండి అగాధ స్థలములో గర్భంలో ఉంది. అమ్మ కాసేపు ఆగితే మంచిది, లేక ముగిస్తాలే అంటే 10 నిమిషాలు బాగుంటారు. లేదు అంటే ఉద్యోగం ముగించేసి ప్లాన్ చేస్తాను. 2 పొదలు అందరూ బాగుంది ఆగుతారా? అది మీకు చెప్తాను. నెక్స్ట్ నాకు మరి డిస్టర్బ్ ఉంటే వాకింగ్ చెప్తాను. 10 నిమిషాలు రైట్, కూర్చోండి. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముక నీకు మరుగై ఉండలేదు. చూడండి, మానవుణ్ణి ఇప్పుడు ఈ పాపని ఎవరు చూశారు? కడుపులో ఉన్నప్పుడు చూసావా? మీ అమ్మమ్మ చూసిందా? ఎవరు కూడా చూడలేదు. కానీ దావీదు ఏమన్నాడంటే, మీరు నన్ను ఏం చేశావు? చూశావు. కాబట్టి దేవుడు చూశాడు. దేవుడు ఆ బిడ్డను భద్రపరిచాడు. నియమింపబడిన దినములు కాకమునిపే ఆ బిడ్డ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుద్దో దేవుడు ఏం చేశాడు? నిర్ణయించేశాడు. అందుకే మరణ పరిస్థితి కూడా వెళ్ళిన మరణంలోని పిల్ల వచ్చింది, జీవంలోనికి వచ్చింది. కాబట్టి మనం అందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే ఒక మాట ముగిస్తాను, 10 నిమిషాలు ముగిస్తాను. రండి మళ్ళా కీర్తనలో 128వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆస్వాదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. పిల్లలను ఏం చేస్తారు? చూచెదవు కదా. మీ అమ్మమ్మ ఉంది. మీ అమ్మమ్మ ఎవరు చూసింది? నాగమణమ్మ చూసింది. తర్వాత ఎవరు చూసింది? నిన్ను చూసింది. ఇప్పుడు ఇంకెవరు చూసింది? ముని మనవరాలను చూసింది. అలాగే మీ నాన్నమ్మ ఉంది. ఏం పేరు మీ నాన్నమ్మ పేరు? పుష్పమ్మ. పుష్పమ్మ ఏం చేసి చూసింది? వెంకన్న గారిని చూసింది. అంటే ఇప్పుడు ముని మనవరాలు చూశారు వీళ్ళిద్దరు ఎవరు చూశారు? ముని మనవరాలు చూసారా? కాబట్టి నీ పిల్లలు ఏం చేస్తావు? చూచేదవు అంటారు. ఎవరైతే దేవుని ఇంటిని ప్రేమిస్తారో వారికి ఆశీర్వాదము ఉంటుంది. అందుకే 127లో రండి. 127 పిల్లలు ఎలాంటి వారు చూడండి. 3వ వచనం 123. కుమారుని యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. పిల్లలు ఎవరు? స్వాస్థ్యం. పిల్లలు ఎవరండి? స్వాస్థ్యం. ఎందుకు? ఆశతో కొనలేం, లోకల్ డబ్బులు ఇచ్చి కొనలేము ఈ పిల్లల్ని. కానీ దేవుడిచ్చినటువంటి బహుమానం. తర్వాత ఆ పిల్లలు ఎవరండి? చూడండి, బాణముల వంటి వారు. 3వదిగా చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే ధన్యులు ధన్యులు. కాబట్టి దేవుడిచ్చిన బిడ్డను బట్టి మీరు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడిచ్చిన బిడ్డను కృతజ్ఞత చెల్లించడమే కాదు, ఆ బిడ్డను దైవికమైన క్రమంలో పెంచాలి. ఎలా పెంచాలి? మీ అమ్మ ఎలా పెంచింది? కొవ్వులు ఉన్నాయా?
లేవు. పరిశుద్ధంగా పెంచింది కదా, పరిశుద్ధంగా పెంచింది. మీ అమ్మ ఎలాగ పెంచిందో దైవికమైన క్రమంలో చూడు. ఈ రోజుల్లో పిల్లలు చూడండి, ఎక్కడన్నా ఆస్తి ఉంటుంది, చాలా మందికి ఐశ్వర్యం ఉంటుంది, కానీ పిల్లలు ఆడపిల్లలకి లవ్లు ఉంటాయి, మగపిల్లలకి లవ్లు ఉంటాయి. చూసారా, ఇది అపవిత్రం. కానీ మీ అమ్మ నిన్ను పరిశుద్ధంగా పెంచింది, పవిత్రంగా పెంచింది. కాబట్టి అలాగే మీరు ఇది ఎలా పెంచాలి? మంచి పిల్లల్ని ఎలా పెంచాలి? పరిశుద్ధంగా పెంచాలి. పొద్దున్న సాయంకాలం వాక్యాన్ని ఎంజాలి అందించాలి. కాబట్టి వాక్యం ఎలా చెప్పాలి? వాక్యం ఎప్పుడెప్పుడు చెప్పాలి? ఈ మాట చూసి ముగిస్తానే. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో చదువు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము అంతలో ఉయ్యాలు తెచ్చేయండి అన్న. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము. చూడండి, 4వ వచనము 9వ వచనం. 4వ వచనం చదువు. 4వ వచనం తొందరగా చదువు. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి. తర్వాత 7వ వచనం. ఈ మాటలు ఎక్కడుండాలమ్మా? ఎక్కడుండాలో ఇచ్చారమ్మా? హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకున్న ఈ వాక్యం ఏం చేయాలి? చదువు తప్పగా. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయాలి. ఎక్కడే చెప్పాలి వాక్యం? ఎప్పుడు ఇస్తారమ్మా? ఏం చెప్పాలి? మా చిన్నప్పుడు మా అమ్మలా కొట్టింది, మీ నాన్నమ్మ ఇలాగంది. చాలా మంది ఏం చెప్తారండి? పిల్లలకి ఏం చెప్తారు? మీ నాన్న కోపం వచ్చి ఇలాగన్నాడు రా, అలాగన్నాడు రా అని నేర్పుతారు పిల్లలకి. మన అమ్మమ్మ చాలా మంచిదిరా, మీ నాన్నమ్మందే గడిచిదిరా, ఇలా చెప్పకూడదు పిల్లలకి. ఏం నేర్పకూడదు? ఏం నేర్పాలి? ఇంత కూర్చున్నప్పుడు దేవుని వాక్యాన్ని నేర్పాలి. అమ్మమ్మ అయినా నాన్నమ్మ అయినా మన ఇద్దరికి బంధువులు రాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి? మనం ప్రేమించాలి, పిల్లలకి నేర్పాలి. నేను అలాగ నేర్పాను. కాబట్టి అంటే సమానత్వం నేర్పించాలి పిల్లలకి. వాళ్ళు అప్పుడు మంచి పౌరులుగా అవుతారు, మంచి పౌరులు అవుతారు. ఇప్పుడు మన కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండాలి, బంధువుల మధ్య కూడా ఏం చేయాలి? వాళ్ళు ఆశీర్వాదంగా ఉండాలి. అందుకని ప్రేమించడం నేర్పాలి పిల్లలకి. ఏం చేయాలి? ప్రేమించడం నేర్పాలి. అందుకే ఇక్కడ వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలను నడుచున్నప్పుడు, లేచినప్పుడు దాని గురించి ఏం చేయాలి? మాట్లాడాలి. అప్పుడు ఆ బహుమానాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ బిడ్డను దేవుడు దీర్ఘాయుష్మంతురాలుగా ఉంచుతాడు. అంతేకాదు ఆమె వృద్ధాప్యం వచ్చే వరకు కూడా దేవుడు ఆమెను కాచి కాపాడు. అలాగే నా బిడ్డ దీవించబడినట్టుగా ప్రభు సహాయము చేయండి. మీరు తప్పుకోండి. అక్కడ వేయాలి, ఎక్కడ వేయాలి? మరండి అందుకే సంతోషపరచలేదు దారా అనిపి. కొద్దిగా జరపండి, కొద్దిగా జరపండి. అటు అటు ఇటు తిప్పు వంశీ, వంశీ ఇటు తిప్పు వంశీ, ఇటువైపు తిప్పు. ఇది అటే, ఇది అటే వెళ్ళాలి. అక్కడున్నారండి ప్రార్థన చేద్దాం. మా ప్రేమ గల మా ప్రియమైన తండ్రి,
నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ నీ పాదులెదుకు వచ్చాం. అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. సహోదరి ఎస్తేరమ్మను బట్టి, దేవ వంశీని బట్టి మీకు వందనాలు. వారిని ప్రేమించిన ఈ చిన్న బిడ్డను బట్టి వందనాలు. ఈ చిన్న బిడ్డను దీర్ఘాయుమంతురాలు ఉంచినందుకు వందనాలు. దేవ మరణాపాయం నుంచి తప్పించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ బిడ్డను ఉయ్యాలలో వేస్తుండగా సహాయం చేయండి. ఉయ్యాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ బిడ్డను దీర్ఘాయుమంతురాలు ఉంచి వృద్ధాప్య వచ్చే వరకు మీరు నిలబడి మీ కొరకు ఎదురు చూస్తూ మీరు సహాయం చేయండి. ఈ యొక్క ఉయ్యాలను మీరు ప్రతిష్ఠించండి. దుష్ట దురాత్మ శేఖర శక్తులు యేసుక్రీస్తు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం.